నేడు చాలా సుదినం. కారణం శ్రీ శ్రీ భూపతి రాజావారి ఏకైక పుత్రికారత్నం కుమారి మాలినీదేవి 18 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 19వ ఏట అడుగు పెట్టింది. ఏమండి 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 ఎవరు? నా పేరు శివుడండి. ఇదేమో కిష్టమండి. నేను మీ జమీందారు గారిని చూడాలి. మీ వాళ్ళందరూ మా ఊరిని నాశనం చేశారండి. నేను జమీందారు గారిని చూడాలి. నేను జమీందారు గారిని చూడాలి. అతను భలే కామెడీ చేస్తున్నాడే. ఈ వినోద కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారా డాడీ? మేము కాదే, మన దివాన్జీ గారు ఏర్పాటు చేశారు. లేదు లేదు, రాకుమారి ఆనందం కోసం మా నాగూజీ ఏర్పాటు చేసుకుంటాడు. లేదు కనుక ఈ నీచ కార్యక్రమం నువ్వు నాకు రమంతో సంబంధం లేదు. అయినా తక్షణము తేల్చదు. ఏమిరా ఏమిది? మా ఊరిని ఎందుకంటే నాశనం చేశారు. మా పండుగాడు బుజ్జిగాడు చిన్నపిల్ల కదండి, వాళ్ళు కూడా చంపేశారు. మా గౌరీ అందరికీ సాయం చేసే మంచి పిల్ల కదండి, దానికి దేవుడు పూజలు తప్పించేమీ తెలీదు. దాన్ని కూడా చంపేశారు. పాపం కదంటండి. వాచాలుడా, మదోన్మత్తుడవై సభా మర్యాదలు మరిచి తిరించి నిన్ను భరింపదగల ఆగ్రహో దగ్గర మహో దగ్గర జ్వాలా మారసుంటారై. అయ్య బాబోయ్, జమీందార్ గారు మీరే అనమాట. తప్పమ్మా, అలా నవ్వకూడదు. అవతల పో. కృష్ణమ్మా, జమీందార్ గారికి దండం పెట్టు. మర్కటములను మత్తేభములను తెచ్చుటకు ఇది ఏమైనా జంతు ప్రదర్శనశాలైన కుట్టివా? లెమ్ జమీందార్ గారు లేమో. జమీందార్ గారు మీరే పొమ్మంటే ఇంకెవరితో చెప్పుకోనండి. ఏమండి పొమ్ము. ఏమండి కృష్ణమ్మా. గుడ్. చల్లగాలినే నిన్ను తాకుతూ, పండు వెన్నెలై నిన్ను చూకొడుతూ, ఆకాశమై నీకు నీడలా ఉంటూ, నీకోసం ఎప్పటికీ బతుకుతా. గౌరీ, నువ్వు బతికే ఉన్నావా? నన్ను వదిలిపోలేక తిరిగి వచ్చేసావు కదూ. నాకు తెలుసు గౌరీ, నువ్వు తిరిగి వచ్చేస్తావని. ఏంటమ్మా ఇలాంటి వేషం వేశావు? అమ్మ దొంగ, నేను కనిపెడతానో లేదో అని కదూ. ఇదిగో గౌరీ, నువ్వు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే కనిపెట్టగలను తెలుసా. గౌరీ, ఈ వేషాలు భలేగున్నావు. అయ్యి బాబోయ్, ఇవన్నీ భలేగున్నాయి. అయ్యి బాబోయ్, ఏంటమ్మా నన్ను ఊరే చెల్లిపోయావు నువ్వు. రాజావారు, గౌరీ గౌరీ అని ఎగబడుతున్న వీడిని ఊరుకుంటే మిమ్మల్ని గవరయ్యో గరటయ్యో అని పిలిచి తంకెక్కేసేటట్టున్నాడు. అసలు మా అమ్మాయిలం గారిని నీచుడు తాకడమా? తాకిన వాడి చేతుల్ని కట్టేయండి. గౌరీ నీచతం తాకించమంట. నా కరవారమునకు నీ శిరము దాని వారము ఖండమునగును. గౌరీ 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 వద్దని చెప్పు గౌరీ. ఆగండి డాడీ. ఈ ఉత్సవ సందర్భంలో నాకు అతని కార్యక్రమం బాగా నచ్చింది, నవ్వు వచ్చింది. మరి కాసేపు తోటలో నేను అతనితో ఆడుకుంటాను. నాకు ఇవ్వండి ప్లీజ్. కానీ అమ్మాయిలు గారు. డాడీ ప్లీజ్, అతను నాకు ఇవ్వండి. కాసేపు ఆడుకుని చేస్తాను. ఆల్ రైట్, భటులారా అతన్ని తోటలో విడిచిపెట్టండి. సరేనా అమ్మాయిలు గారు? గౌరీ గౌరీ, నువ్వు నిజం గౌరీ కదా? ఇందాక అందరూ చూస్తారు కదా అని నువ్వేం తెలియచావు కదా? చెప్పుకోండి, నేను శివుడు కదేంటి చూస్తున్నావు? మాట్లాడు గౌరీ. నేను గౌరీని కాదనుకో. అలా నాకు గౌరీ, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నిజంగా గౌరీవే. నీకు తెలుసు మన ఊరు ఒల్లకడైపోయిందని. పాపం పండుగాడు బుజ్జిగాడు కూడా చచ్చిపోయారు. జమీందారు ఎట్లా చేస్తారో అడగాలి. మనకు అన్యాయం చేసినందుకు వాళ్ళని న్యాయం అడగాలి. రాఘవి, సరే 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 సరే, నువ్వు చెప్పినట్టు అన్నీ చేద్దాం. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేసి నన్ను నవ్వించాలి. అలాగే గౌరీ. చెప్పు చెప్పు. అది ఇది కొడుతుంటే నువ్వు కొద్దిగా గెంతాలి.
గెంతు గెంతు. పైకి లే. ఆగు. అమ్మకి దండం పెట్టు. దండం పెట్టు. ఓకే. గెంతు. ఇదేంటి? వద్దని చెప్పు గౌరీ. గౌరీ ఏంటి వద్దని చెప్పు గౌరీ. వద్దని గౌరీ. అమ్మాయి వద్దమ్మాయి. ఏంటి గౌరీ నువ్వు గౌరీ కాదు. గౌరీ అంటే మా కృష్ణ నువ్వు కొట్టు. నువ్వు చెయ్యనివి రాక్షసివి నిన్ను. ఓరి దుష్ట భూయిష్ట త్రస్త కనిష్ట రాజవంశ చిన్నారనే కుట్టుచుంటివా? కుసుమ కోమలాంగిరే గాయపడుతువా? వీడెంత వీడు బ్రతికెంత నా మీద చేసుకుంటానా? రక్త తారి కట్టుకొట్టు. వీడిని పితృదేవులు ఏర్పరిచిన విడిదికి పంపుడు. ఇది దేవుడి పతనమా, ధర్మానికి దహనమా? ఇది దేవుడి పతనమా, ధర్మానికి దహనమా? దేవుడు పోసిన ఊపిరి ఆ దేవుడికే ఉరి అయితే ఇది దేవుడి పతనమా, ధర్మానికి దహనమా? సగటు మనిషి తావును కోరే వెగటు మనిషి రాజ్యంలో, సగటు మనిషి తావును కోరే వెగటు మనిషి రాజ్యంలో, న్యాయానికి చితి మంటలనే రగిలిన రాజ్యంలో అధికులని అధములని పాలకులని పాలితులని ఏలికలే చీలికలకు కారకులం కాలంలో కలికాలంలో. ఇది దేవుడి పతనమా, ధర్మానికి దహనమా?
నన్న మనిషిని చూసి బూజు పట్టిపోతున్నాడా? కాలమని కర్మమని దీనులమని హీనులమని తలవంచే మానవతను మంట గలుపు కాలంలో కలికాలంలో ఇది దేవుడి పతనమా, ధర్మానికి దహనమా? దేవుడు పోసిన ఊపిరి ఆ దేవుడికే ఉరి అయితే ఇది దేవుడి పతనమా?